బయటికి కరకరలాడుతూ లోపట గుల్లగా నోట్లో పెడితే కరిగిపోయేటట్టు చేసుకోవాలనుకుంటున్నారా? ఈ సంక్రాంతి పండుగకి జంతికలు అలానే ఉంటాయండి. ఈ జంతికలు చాలా టేస్ట్గా ఉంటాయి. 2 కేజీలు బియ్యంకి అర కేజీ పుట్నాల పప్పు వేసుకొని మిల్లి పట్టించుకొని ప్లేట్లో వేసుకొని కలుపుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం చేతిలోకి వాము తీసుకొని నలుపుకొని పిండిలో వేసుకొని పిండిలోకి వాము ఉప్పు కారం కలిసేంత వరకు కలుపుకొని కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు వేసుకొని పిండి ముద్ద అనేది చాలా సాఫ్ట్గా కలిపి పక్కన ఉంచుకోవాలి. కళాయిలోకి ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న ఆయిల్లోకి జంతిక గొట్టంకి ఆయిల్ రాసుకొని పిండి ముద్ద జంతికల గొట్టంలో పెట్టుకొని నేనైతే ఇక్కడ గరిటె మీద జంతిక వేస్తున్నాను కాబట్టి ఆయిల్ అనేది గరిటెకి కూడా రాసుకున్నానండి. ఈ గరిటె మీద జంతిక వేసుకొని మరుగుతున్న ఆయిల్లోకి నెమ్మదిగా జంతిక వేసుకుంటే జంతిక కూడా గరిటెకి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది. అన్ని జంతికలు కూడా ఇలానే వేసుకొని లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి. అంతేనండి, జంతికలు రెడీ అవుతాయి. ఇక్కడ నేనైతే జంతికలు వేసుకున్నప్పుడైతే మా ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తినేశారండి. అంత టేస్ట్ అయితే ఉన్నాయి జంతికలు. నేను ఒక పక్క నుంచి వేస్తుంటే ఒక పక్క నుంచి అయితే వాళ్ళు తింటున్నారు. అంత టేస్ట్గా అయితే వచ్చాయి జంతికలు. ఈ సంక్రాంతి పండుగకి మీకు జంతికలు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.